దేవుడికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, వచ్చిన కొద్ది సంగబిడ్డలు వందనాలు. అంటే పాట పెట్టుకుందాం అనుకున్నాను, నీడు పెట్టుకోలేకపోయాను. మరి ఏదో చిన్నది పెట్టుకుందామని నాకు తోసింది, ఏడు పెట్టుకుందామని. నేను పలారం పెట్టుకున్నాను, భోజనాలు పెట్టుకోలేని సంపాదన పలారం పెట్టుకొని ఏదో పూట పెట్టుకుందామని నాకు అనిపించింది. అయితే మాకు ఇరాల బాకీలు ఉన్నాయి, ఇంటి బాకీలు అవి ఉన్నాయి. చెంతలో పడుతున్నాం అనుకో, మాకేంటంటే పెద్దలు ఏమనుకుంటున్నారంటే మాకు ఏదో ఉంది ఆవిడకేటి అని అనిపిస్తున్నాను. దేవుడు అనిపిస్తున్నాడు, మాకు అది చాలు. మాకు ఇంట్లో ఏం లేకుండా దేవుడు మా ఎవరి దగ్గర సిగ్గుపడుతుంది. నేను నమ్ముకున్నా కానీ నా దేవుడు ఎలాగే నడిపిస్తున్నాడో, లేదన్నా మాట లేదు. ఆ దేవుడు చాలా నా కార్యాలు చేసేది. నేను అనుకున్న ఏర్పాటు చేస్తున్నాడు దేవుడు. నేను ఏమనుకున్నా కూడా ఏర్పాటు చేస్తున్నాడు. తండ్రి నా ఆయన ఉంటున్నారో మాకెంతో కలిగితే మాకు ఉన్నట్టుగానే మమ్మల్ని నడిపిస్తున్నాడు. మరి ఎన్ని బాకీలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా తండ్రి బాధలు లేకుండానే నడిపిస్తున్నాడు. పిల్లడికి చూస్తే మన ఒంట్లో బాగాలేదు, 20 మంది ఆగలేదండి, టైం వచ్చింది అన్నారు. ఆ బిడ్డ గురించి మళ్ళీ షుగర్ వచ్చింది అన్నారు. చాలా బాధపడ్డాను. ఇదేమన్నా మరి షుగర్ రాకూడదు, నడిమెక్కంలో ఇది కూడా రాస్తే డబ్బులు మాటలు లేదు బిడ్డ అనుకుని నాలోనే నేనే పాపం చేసుకుని పాపపడ్డాను. అలాగే బిడ్డలో కూడా ఆ పిల్ల బతుకులు కూడా బాగోలేదు. చిన్న బిడ్డ చూస్తే పొరుగుల్లో ఉన్నది. అయ్యాల ఇల్లు నిమిత్తం పట్టుకుందామని వెళ్ళిపోయే రాజమండ్రి. మళ్ళీ కంగారు పడుతుంటే ఇలాగా లోన్ వస్తుందంటే అయ్యగారు తీసుకెళ్ళి మళ్ళీ పాపం చేయించి అయ్యగారు మరి ఆ లోన్ పడేలాగా, మరి ఎవరైనా దమ చుట్టూలాగా వాళ్ళకి నీరు పడేలాగా పాపం నేను అయ్యగారిని తీసుకెళ్ళాను. అనే మెత్తగా అయ్యగారిని తీసుకెళ్ళే 2 రోజులకి గోవానికి మరి షాప్ వేయించారు. తమ్మగారిని తీసుకెళ్ళాను. ఇలాగా మళ్ళీ గర్భిణీలు పెట్టాలని తమ్మగారిని తీసుకెళ్ళి పాపం చేయించాను. లేకపోతే అలాగే షాప్ పడిపోయింది. మొన్న ఆ బిడ్డల గురించి కూడా పాపం చేయాలా, మీరందరూ పాదాలు కూడా మీరందరూ కూడా మా గురించి పాపం చేయాలా. మాకు ఇది బాకీ ఉంది, ఒక 2 బాకీలు ఉన్నాయి. పిల్లల చదువులని, ఊరాల చదువులని, పెద్ద పెద్దలు లోన్ పడేలాగా మీరందరూ క్షమించాల్సిన దేవుడికి. అంటే నా భర్తను కూడా మంచిగా నడిపించి 2 బాకీ తీరుతాక ఎవ్వి రాగుల్లోకైనా సరే నేను ఎప్పుడు రాను, అడ్రెడ్ కాడ వస్తున్నానని ఇలాగ అంటున్నాడు. అయినా రాకపోయినా కూడా మా దేవుడు నన్ను మమ్మల్ని అలాగే నడిపిస్తున్నాడు. మమ్మల్ని ఎవరి దగ్గర చింతన పడలేదు, మాకు ఉన్నట్టుగానే మమ్మల్ని నడిపిస్తున్నాడు. మా చాలా దేవుడికి వెళ్ళాక చాలా నింపు వచ్చింది. ఉన్నా లేకపోయినా ఒక దారిగానే మమ్మల్ని నడిపిస్తున్నాడు. దేవుడికి మరి ఎన్ని శుద్ధులు చెప్పుకున్నా, ఎన్ని కొత్త చెప్పుకున్నా, ఎన్ని చెప్పుకున్నా కూడా ఇంకొన్ని తీసుకోలేను. నేను అనుకుంటే దేవుడు చేస్తున్నాడు, చేయకుంటే ఏమీ లేదు. అలాగే పెద్ద పిల్లలు కూడా ఇల్లు కట్టుకున్నారు. ఆ బిడ్డ కూడా లోన్ ఇలాగా ఇల్లు కట్టుకునేలాగా మనవాడి పనిలో తోడినేగా మంచి మార్గం ఇచ్చి మనవాడికి మంచి నడకలు ఇచ్చి ఆ బిడ్డ గురించి తల్లిదండ్రులు కూడా యాతన ఆడుతున్నారు. బిడ్డల గురించి బాగోలేదు. అక్కడ చిన్న బిడ్డలాగా ఉండి ఆ బిడ్డలు ఇదవుతున్నారు. ఆ బిడ్డలందరూ బాగుంటే అని ఉన్నది. నా బతుకు గురించి కాదు, ఆ బిడ్డల బతుకు బాగోలేదు. ఇలా చూస్తే పాటలు చేయి బాగోలేదు. కట్టబడలేకపోతుంది. బిడ్డలకి ఏమి పెట్టుకున్నాను. బిడ్డ చూస్తే నమ్మ 4 రోజులు వెళ్తాను, 4 రోజులు ఇంట్లో బాగోదు ఆ బిడ్డకి. ఈ సంవత్సరంలో ఉన్నా దేవుడు ఎలాగ నడిపిన, ఏ సంవత్సరంలో ఉన్నా మమ్మల్ని దేవుడు వదలలేదు. నేను అనుకుని ఏర్పాటు చేస్తున్నాడు. దేవుడికి ఎన్ని వందనాలు చెప్పుకున్నా ఇవ్వడం తీసుకోలేను. నాకు ఎన్నో కార్యాలు చేశాడు. మమ్మల్ని అలాగే నడిపిస్తాడు దేవుడు. నడిపించుకోవడంలో నేను నమ్మున్నాను. ఈ సెల్ చేసిన దేవుడు జీవించింది కాక. ఆమేన్.